ఈరోజు నేపాల్ డే 8 తమిళ్లో రూమ్ వెకెట్ చేసి పశుపతినాథ్ టెంపుల్ ఏరియాలో రూమ్ తీసుకున్నాం. ఈ ఏరియాలో దాదాపు అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు. ఇకపోతే ఈ ఏరియాకి వచ్చేందుకు మా వాళ్ళని ఓ ముగ్గురిని ఇంకా లగేజ్ని క్యాబ్లో అయితే పంపించేసాము. నేను మంగానైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలని ఆటో ఎక్కాం. ఇదిగోండి ఇవే నేపాలీ ఆటోలు. మేము అయితే రోడ్డు దాటంగానే ఒక్కరు కూడా రోడ్డు దాటట్లేదు ఇక్కడ. అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జే ఎక్కుతున్నారు. మమ్మల్ని అందరూ కొద్దిగా విచిత్రంగా చూశారు. మాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా డిసిప్లైన్డ్‌గా ఉంటారు. మనం అలా ఉండం కదా! అందుకని చెప్పి మేము కూడా పైనుంచే రోడ్డు అయితే దాటేసాము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి. ఇది చూసారా ఇండియన్ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఇన్ నేపాల్. ఇది బాలాజీ టెంపుల్. పశుపతినాథ్ ఉండే ఏరియా పేరు పింగ్లస్థాన్. ఇక్కడైతే ఈ వాల్నట్స్ చాలా చీప్‌గా ఉంటాయి. కేజీ రూ. 150 అనుకుంటాను. మేమైతే ఇంచుమించు ఒక 5 కిలోల దాకా తీసుకున్నాము. ఇంకా కొందరైతే బస్తాలే కొనుక్కుంటా ఉన్నారు. ఈ వాల్నట్స్ అయితే ఇక్కడివి చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. ఆ టేస్ట్ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. మేము ఈ పింగ్లస్థాన్‌లో తీసుకున్న హోటల్ పేరు దీప్ జ్యోతి హోటల్. ఈ హోటల్‌కి బేరం అడగా పర్ డేకి అయితే 2,000 తీసుకున్నాడు. ఇక్కడ చాలా వరకు మామిడి పళ్ళు అయితే ఇలాగ బుట్టల్లో సైకిళ్ళ పైన అయితే అమ్ముతూ ఉన్నారు. పశుపతినాథ్ టెంపుల్‌కి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ మహాశివుడు 5 ముఖాలతో ఉంటాడు. మనకి 4 కనిపిస్తాయి, కానీ 5వది కనిపించదు. అది కేవలం నిష్టగా ఉన్న తాంత్రికులకు మాత్రమే కనిపిస్తుందట. ఫుల్ వీడియో అయితే ఇక్కడ చూసేయండి. పశుపతినాథ్‌లో మెయిన్ ఎంట్రన్స్ నుండి శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరమే నడవాలి. ఆ నడకే ఇది. ఇక్కడ రుద్రాక్షలు చాలా చీపు. మనకేమో నేపాలీ అథెంటిక్ రుద్రాక్ష అని ఆన్లైన్‌లో అమ్ముతారు. కానీ ఇక్కడైతే కింద బయట పోసి అలాగే పరిసి అమ్ముతారు. పశుపతినాథ్ టెంపుల్ దగ్గర చూడండి ఈ విధంగా ఎలా పోసి అమ్ముతున్నారు. ఏమో అప్పుడప్పుడు కూరలో వాడారు. కూర మామూలు కుంకుమలో రియల్దే కాకపోతే గ్రేడింగ్ ఉంటుంది కదా, హై గ్రేడ్ కాదు. 500 కూడా అయ్యండి, మనకు తెలియదు. దాన్ని యాక్టివేట్ చేస్తారు కదా. ఒకటి కాయ లాంటిది ఒకటి. ఇక్కడ అది పెద్ద కంచునంది ఉంది ఈ శివాలయంలో. కాశీలో లాగా ఇక్కడ కూడా మృతదేహాలను దహన కార్యక్రమాలు చేస్తారు. కాశీలో గంగా నది ఉన్నట్టు ఇక్కడైతే బాగ్మతి నది ఉంటుంది. ఈ పశుపతినాథ్ టెంపుల్ నుంచి కొద్దిగా కొండెక్కితే గుహ్యేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. పదండి వెళ్దాం.
ఇలా గుహ్యేశ్వరి శక్తిపీఠంకి వెళ్లే మార్గంలో ఇలా ఎన్నో పురాతనమైన చిన్న చిన్న దేవాలయాలు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్న దేవదారు వృక్షాలు వంటివి ఉన్నాయి. ఇక్కడ ఎక్కే దారులు ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం అనుకుంటా. ఇలా కొండపైకి రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి, ఇంకా ఎన్నో పావురాలు ఇలా ఉన్నాయి. పూర్వం శివపార్వతులు ఈ ఏరియాలో జింకల రూపంలో విహరించేవారట. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఒక నేపాలీ బాబు పిక్స్ అడిగితే కొన్ని తీసేశాను, కానీ నా వల్ల అందరికీ లేట్ కూడా అయింది. అలా అయితే శక్తిపీఠం దగ్గరికి అయితే ఎక్కేసాము. ఇక్కడైతే విగ్రహం ఉండదు. ఒక ద్వారం నుంచి వెళుతున్న నీటిని అయితే ఇక్కడ దేవిలాగా పూజిస్తారు. ఇదిగోండి, ఇక్కడ పైన ఆయన అయితే ఈయన నేపాలీ రాజు. ఈయన ఎన్నో ఆలయాలను పునర్నిర్మించాడు. యాక్చువల్గా అయితే మొదట ఈ గుహ్యేశ్వరి అమ్మవారిని పూజించి తర్వాత పశుపతినాథుడి దగ్గరికి వెళ్ళాలి. మేము తెలియక ఆపోజిట్గా అయితే వెళ్ళాము. గుహ్యేశ్వరి మాత దగ్గరకు తాంత్రిక విద్యలు నేర్చుకునేవారు వచ్చి ఇక్కడ గుప్తంగా పూజలు చేస్తారట. దాని గురించి తెలుసుకోవాలంటే పూర్తి వీడియో ఇక్కడ ఉంది, ఇక్కడ క్లిక్ చేసేయండి. ఈ గుహేశ్వరి శక్తిపీఠంకి ఓన్లీ హిందువులే అలౌడ్ అని చెప్పి ఇలా కూడా ఇక్కడ రాసుంది. ఆ తర్వాత ఈ బాగ్మతి నది దాటి అక్కడ ఒక చిన్న హోటల్లో తినేసాము. అక్కడ తిన్న తర్వాత కొద్దిగా వాక్ చేసి ఇక్కడ దారిలో ఇంకో రుద్రాక్షలకి ఏకంగా ఒక షాపే ఉంది. ఆ షాప్లోకి వెళ్ళి బేరం ఆడి కొనుక్కున్నాము. ఏ దేక్ హమ్ ఐసే యహా బేరం కరా. ఇంకేమైనా కావాలి అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటుందా రుద్రాక్షమాల? అలా రుద్రాక్షల షాపింగ్ పూర్తయిన తర్వాత అయితే నిన్న కూడా నేపాలీ దర్బార్ స్క్వేర్కి వెళ్ళామని చెప్పాను కదా. ఈ రోజు కూడా మళ్ళీ ఆటోకి అయితే దర్బార్ స్క్వేర్కి వెళ్ళిపోయాము. అక్కడ లోకల్ ఫుడ్ తిన్నాము. ఈ దర్బార్ స్క్వేర్లో కూర్చుంటే ఆ ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు నేపాల్ వెళ్తే ఖచ్చితంగా ఈవినింగ్ అయినా మార్నింగ్ కన్నా ఈవినింగే బాగుంటుంది. ఈవినింగ్ అయితే అక్కడ కూర్చుని ఒక గంట అయినా అట్లీస్ట్ 5 to 6 అయినా 5 to 7 అయినా టైం స్పెండ్ చేయండి. టైం అయితే తెలియకుండా అయిపోతుంది చాలా స్పీడ్గా, కానీ ఫీల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళేమో కాఠ్మాండూలోని బుద్ధిస్ట్ మాంక్స్. ఇది దర్బార్ స్క్వేర్ దగ్గరలో ఉన్న మహేంద్రేశ్వర్ టెంపుల్. ఇదేమో నేపాల్ స్కైవాక్ టవర్. ఇదైతే మిస్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేపాల్ని వదిలి వెళ్లాల్సిన సమయము.
బాధగా ఉంది. కానీ మంగాన దానికి కూడా ఒక స్టంట్ చేయించాడు మా చేత. అది కూడా చేసేసాము. ఇది పశుపతినాథ్ ఉన్న ఏరియా పింగ్లిస్తాన్. ఇక్కడ నైట్ చూడండి ఇలా అయితే చిన్న బజార్ అయితే ఉంది. మోస్ట్లీ ఇలాంటి ఏరియాస్ అన్నిటిని మన నార్త్ ఈస్ట్ సైడ్ అయినా ఎక్కడైనా కూడా మాల్ రోడ్స్ అని అంటారు. మాల్ అంటే సరుకు దొరికే రోడ్డు. మన దగ్గర సంతలాగా అలాగా. స్టంట్ అని చెప్పాను కదా, ఆ స్టంట్కి ఇది ఒక హింట్. అదేంటంటే క్యాచింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ బై వాకింగ్. ఆ స్టంట్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియో అదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.